హలో గైస్, వెల్కమ్ టు సో అండ్ సస్టైన్. ఈ వీక్ మీకు మిరప ఉంటుంది కదా, మిరపని ఎలా సీడ్ వేసి ఎలా వస్తే దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేయాలి అది మీకు చూపిస్తాను. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర ఎట్లా నాటాలి. ఆల్రెడీ నేను ఎండు మిరపకాయ ఉంటాయి కదా, దాని లోపల వైట్ సీడ్స్ వస్తాయి. వాటిని అంటే బయటకు తీసేసి దాన్ని ఎండబెట్టేసి తర్వాత ఒక పాదిలాగా ఇట్లా చేసి ఇక్కడ చల్లాను అనమాట. అంటే ఫైన్ సాయిల్ ఉంటుంది కదా, ఫైన్ సాయిల్తో మిక్స్ చేసేసి దాన్ని మొత్తం ఇక్కడ చల్లేసి ఒక లేయర్ సాయిల్ దాని మీద పోసేసి ఎవ్రీడే వాటరింగ్ చేస్తూ ఉండడమే. అది ఆల్మోస్ట్ ఒక 20 days అలా అయితే ఇలా అయిపోతాయి. ఇంకొంచెం 20 to 30 days అలా అయిందంటే ఇదిగోండి, ఇవన్నీ మిరపవే. చూడండి ఎట్లా వచ్చాయో, చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ మిరపవే, మిరప చిన్న చిన్న మొక్కలు వచ్చాయి. ఇప్పుడు వీటిని మనం ఇట్లానే వదిలేయకూడదు, దీన్ని తీసుకెళ్ళేసి మనం దూరంగా నాటుకోవాలి. చూడండి ఎట్లా తీసాను. ఫస్ట్ అయితే మన రూట్స్ అన్నీ లూజ్గా ఉండాలి కాబట్టి తీస్తే ఈజీగా వచ్చాయి, రూట్స్ పోకూడదు కాబట్టి మొత్తం ఫుల్గా వాటరింగ్ చేసేసుకోవాలి తీసేటప్పుడే. చూడండి ఇప్పుడు నేను తీస్తున్నాను, ఇది చూడండి ఎంత పెద్ద అయిందో. దాన్ని చూడండి నేను తీసేస్తే నాకు రూట్స్ చూడండి ఎట్లా ఉన్నాయో. ఇట్లా ఉండిపోవాలి రూట్స్, ఇట్లా ఉంటే మనకు బతుకుతుంది. వేరే దగ్గర వేస్తే ఇలా రూట్స్ ఇవన్నీ పోయాయంటే మాత్రం చచ్చిపోతుంది. ఇప్పుడు తీసి ఇప్పుడే నాటేస్తాను, మీకు చూపిస్తాను ఒక 4. ఆల్రెడీ నేను ఎవ్రీడే ప్లాంట్ చేస్తూ వచ్చాను. అంటే మొత్తం గార్డెన్ మొత్తం మనకి యూజ్ అవుతాయి కదా మిరపకాయలు వేస్తే, అందుకని చెప్పేసి ప్లాంట్ చేస్తున్నాను. చూడండి ఇది కూడా బాగుంది, చూడండి ఎట్లా వస్తున్నాయో. ఇట్లా తీసుకోవాలి, జాగ్రత్త తీసుకోవాలి, రూట్స్ పోకుండా తీసుకుంటే బాగా వస్తాయి. చూడండి దీనికి కూడా ఉన్నాయి రూట్స్. ఇంకేం తిద్దాం, ఇది కూడా బాగుంది. చూడండి మనం నీళ్ళు పట్టాం కాబట్టి బాగా మట్టితో పాటు వస్తున్నాయి. 4 ఇదిగోండి 5 తీసాను ఈరోజు. 5 ప్లాంటేషన్స్ చేస్తాను. ఆల్రెడీ ప్రీవియస్గా June 5th వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే కాబట్టి ఆ రోజు ఆల్మోస్ట్ 10 to 15 ప్లాంట్ చేసాము. ఈరోజు ఒక 5 చేస్తున్నాము. ఎవ్రీడే అట్లా 4-5 చేస్తూ ఉంటాము. ఇవన్నీ ఫినిష్ చేయాలి, అదే టార్గెట్. ఇప్పుడు మీకు చూపిస్తాను రండి ఎట్లా చేయాలని చెప్పేసి. ఒక గడ్డపార తీసుకొని హోలు కొంచెం బ్రాడ్గా చేసుకొని, ఎక్కువ డెప్త్ అవసరం లేదు, లూజ్ సాయిల్ అయితే ఇంత కూడా అవసరం లేదు, కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి చేయాలి. ఇట్లా చూడండి ఎట్లా చేస్తున్నాను. ఏం లేదు, సింపుల్. ఇలా పెట్టేసి చూడండి, ఏదైనా ప్లాన్ చేయాలంటే ఇంతే, చిన్న చిన్నవి ఇలా పెట్టేసి ఎక్కువ మునిగిపోకుండా లోపలికి ఒకరోజు తోయేసి ఫిమ్గా గట్టిగా మనం అదిమేయాలి. అలా అదిమేస్తే రూట్స్ బాగా లోపల ఉంటాయి కాబట్టి బతుకుతుంది బాగా. చూడండి ఒకటి ప్లాంట్ చేశాను. ప్లాంట్ చేసిన తర్వాత లాస్ట్లో ఒకరోజు వాటరింగ్ చేయాలి, అది మాత్రం మర్చిపోవద్దు, అది మెయిన్ ఇంపార్టెంట్. ఇంకొకటి చేస్తాను చూడండి, ఎవ్రీ దీనికి ఒక 2 feet పెట్టుకోవాలి డిస్టెన్స్. టూ ఫీట్ డిస్టెన్స్ పెట్టుకొని చేసుకుంటే బెటర్. చూడండి ఇట్లా గట్టిగా అదిమేయాలి. అట్లీస్ట్ డిస్టెన్స్ ఉండాలి ఒకదానికి, లేదంటే ఫుల్గా కంజెస్టెడ్గా అయిపోయేసి రెండు బతకు చచ్చిపోతాయి దగ్గర వేస్తే. ఇదే లాస్ట్ ప్లాంటేషన్, ఆల్మోస్ట్ 6 ప్లాన్ చేసాం ఈరోజు. ఇవన్నీ ప్లాన్ చేసినప్పుడు వేస్ట్ అని అనుకుంటాము, కానీ వచ్చాక యూజ్ ఉంటుంది ప్లాంట్స్తో. అట్లీస్ట్ ఏం రాకపోయినా మనకు ఆక్సిజనేషన్ ఇస్తాయి కదా, కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనుకోండి. ఒక్కొక్కరు ప్యాషన్ ఒక్కో దానిలో ఉంటుంది. అలా మా ప్యాషన్ దీనిలో ఉంది. సో ఇది వాళ్ళ వీడియోలో మీకు చూపించాలనుకునింది. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ప్లాంటేషన్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.